అలాగే ఏ ప్రసాదరావు గారు రాయ్ రామకృష్ణ గారు, అలాగే రమేష్, రామమూర్తి గారు దయచేసి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. స్ఫూర్తిదాత, మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని మనం మన గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం, ఆ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అవకాశం నాకు కల్పించడానికి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు అంటేనే ఒక జ్వాల, ఒక దీపం ఎన్ని దీపాలనైనా ముట్టించగలుగుతుంది. ఒక ఆలోచన ఎన్ని ఆలోచనలనైనా సరే మార్చగలుగుతుంది. ఒక్క వ్యక్తి చిన్నతనం నుంచి తాను పడ్డటువంటి అనేక ఇబ్బందుల్ని ఫేస్ చేసి అవమానంతో కృంగిపోకుండా పోరాడి పైకి వచ్చారు. మనం పొలం పండిస్తూ ఉంటాం, నాగళ్ళు పెట్టి దున్ని కలుపు తీసి విత్తనం వేసి నీళ్లు గడ్డి ఎరువులు వేసి రోగాలు వస్తే మందులు కొట్టి పంట పండిస్తాం. కానీ కొన్ని విత్తనాలు ఏ బండ చాటునో పడిపోతాయి. మట్టి లేదు, తేమ లేదు, ఎరువు లేదు, రోగం వస్తే మందు కొట్టేది లేదు. అయినా సరే ఒక తపన ఆ బండను చీల్చుకుంటూ అది మొలకెత్తుతుంది, ఎదుగుతుంది, అవసరమైతే ఆ బండను కూడా చీల్చేస్తుంది. అలాంటి ఒక మహోన్నత వ్యక్తి మన అంబేద్కర్ గారు. ఆయన జీవితమే ఒక పాఠం మనందరికీ కూడా.